హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ సిస్టర్స్. నేను ఈరోజు గోధుమ పిండి అండ్ బెల్లం ఈ రెండింటితో కలిపి ఒక మంచి స్నాక్ ఐటెం చేయబోతున్నాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో చేసేద్దామా దీని ప్రిపరేషన్ ఎలానో. ఫస్ట్ నేను బెల్లం అనేది తురుముకున్నాను. నాకు ఒక 1 కప్పుకి 1/2 కప్పు బెల్లం అట్లా తీసుకుంటాను. మా పిల్లలు ఎక్కువ స్వీట్ తినరు కాబట్టి నేను కొంచెం తక్కువ బెల్లం తీసుకున్నాను. ఆ బెల్లం కరిగితే సరిపోతుంది, మనకి వాటర్ వేడి చేసుకోవాలి బెల్లం కరగడం కోసం. సో నేను అదే ప్రిపేర్ చేస్తున్నాను. సో వాటర్ అంతా మనకి కొంచెం హీట్ అయితే సరిపోతుంది. సో ఆల్మోస్ట్ కరిగిపోయింది, తురుమే తీసుకున్నాను కాబట్టి. సో ఇది ఈవినింగ్ పిల్లలకి స్నాక్గా చేసి పెడితే చాలా బాగుంటుందండి. సో మా పిల్లలకి అయితే చాలా ఇష్టం, ఎస్పెషల్లీ మా పెద్ద పాపకి చాలా ఇష్టం. ఇది ఎప్పటి నుంచో అడుగుతుంది, మమ్మీ చేయవా అని. సో నాకు నిన్న కుదిరిందన్నమాట. సో అదే చేశాను. సో మనం కరిగిపోయింది కదా, దాన్ని కొంచెం బాగా వేడిగా ఉంటే కొంచెం చల్లారిన తర్వాత ఆ వాటర్లో మనం బెల్లం వాటర్లో గోధుమ పిండి అనేది కలుపుకొని మంచిగా దోశ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. బాగా దోశ ఎలా అయితే వేసుకుంటామో కొంచెం తిక్కుగా ఉన్నా పర్లేదు, ఎందుకంటే అది మనం పెనం మీద వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని చేసుకుంటాం కాబట్టి తిక్కుగా ఉన్న మంచిగా అవి ఫ్లఫీగా వస్తాయి అన్నట్టు, తిక్కుగా ఉన్నా పర్లేదు. సో నేను అదే మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. కొంచెం మిక్సింగ్కే టైం పడుతుంది. సో అది మిక్స్ చేసుకున్నాక నేను మంచిగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అనేది వేసుకున్నాను అన్నమాట. సో ఆయిల్ వేసుకున్న తర్వాత వీళ్ళకి ఏంటంటే చిన్న చిన్నగా ప్యాన్ కేకులాగా వేసిస్తే ఇష్టంగా తింటారు. సో నేను అలానే వేస్తున్నాను, చిన్న చిన్నగా మంచిగా వేసుకొని. మనం తిప్పను కూడా అవసరం లేదండి, ఇట్లా పోస్తేనే అవి మంచిగా స్ప్రెడ్ అయిపోతాయి. దానిపైన మనం ఆయిల్ అనేది కొంచెం వేసుకుంటే బాగుంటుంది. సో ఆల్మోస్ట్ అవి కొంచెం ఒక 5 మినిట్స్ అట్లా కుక్ అవ్వడానికి టైం పడుతుంది అన్నమాట. సో మనం వెయిట్ చేసి కుక్ అయిన తర్వాత నెక్స్ట్ టర్న్ చేసుకోవాలి ఇంకో సైడ్కి. అదే చేస్తున్నా, ఇంకో సైడ్కి టర్న్ చేసుకొని మళ్ళీ సేమ్ ఆయిల్ అనేది కొంచెం అమౌంట్ అనేది యాడ్ చేసుకోవాలి. మళ్ళీ వీలైతే నో ప్రాబ్లం, చేసుకున్నా చేసుకోకపోయినా నో ప్రాబ్లం. ఆల్రెడీ మనము తవ పైన ఆయిల్ వేస్తే వేసుకున్నాం కాబట్టి ఆయిల్ నో నీడు, నేనైతే వేయలేదు. సో ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, నేను ఆ పిండి మిక్స్ చేస్తున్న టైంలోనే కొంచెము ఇలాచీ పౌడర్ అనేది మిక్స్ చేసుకొని వేసుకున్నాను, దంచుకొని. సో అది చెప్పడం మర్చిపోయాను. అది వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట, బెల్లం స్వీట్ కాబట్టి టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో అవే నేను టర్న్ చేస్తున్నాను ఇంకో వైపుకి. సో టర్న్ చేసిన తర్వాత చూడండి ఎంత మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయో. సో చూడండి ఎంత బాగా వచ్చాయో. నేనైతే ఒక్కొక్కసారి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా చేస్తాను. సో నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. సో చూడండి మంచిగా వచ్చాయి కదా, ఫ్లఫీగా వచ్చాయి. చూస్తే మీకు గట్టిగా ఉన్నాయో అనిపిస్తుంది, బట్ లేదు, నేను టేస్ట్ చేసి మరీ చూస్తున్నాను, చాలా మెత్తగా వచ్చాయి, బాగా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి, చేసి కామెంట్ బాక్స్లో పెట్టండి ఎలా వచ్చాయనేది. ఇలాంటి మరిన్ని ఫుడ్ రిలేటెడ్ వీడియోస్ కోసము సబ్స్క్రైబ్ చేసుకోండి మరి, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.